హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్స్. ఈరోజు మనం అంజీ మూవీలో ఆత్మలింగం అనేది ఒకటి ఉంటుంది. ఆల్రెడీ మీరు ఆ మూవీలో చూసే ఉంటారు కదా. సో ఈ ఆత్మలింగానికి శక్తులు వచ్చినప్పుడు ఎలా వెలుగుతుంది అనే దానికి ఒక ఎఫెక్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, చూడండి, నేను జస్ట్ ఇమేజ్ మాత్రమే తీసుకున్నాను ఇక్కడ. మీకు ఈ ఇమేజ్ తీసుకున్న తర్వాత ఇమేజ్కి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి నార్మల్గా మనం ఇందులో పార్టికల్ ఇల్యూజన్ అనే దాన్ని అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత ఎఫెక్ట్ కంట్రోల్స్ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇలా వస్తుంది ఎఫెక్ట్ కంట్రోల్స్లో. ఓకే, ఇక్కడ లాంచ్ పార్టికల్ ఇల్యూజన్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పార్టికల్ ఇల్యూజన్ అయితే ఓకే, ఈ విధంగా మీకు పార్టికల్ ఇల్యూజన్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఓకే ఫ్రెండ్స్, ఇలా చూడండి, ఇక్కడ మనకి ఎమిటర్స్ అని కనబడుతుంది కదా. ఎమిటర్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు హాట్ ఫ్లేయర్ ర్యాప్డ్ అని కనబడుతుంది చూడండి. దాని మీద అయితే డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా అయితే వస్తుంది చూడండి. దీన్ని డ్రాగ్ చేసి నేను ఇక్కడైతే పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు దీనికి మనం కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేస్తే అక్కడ మీకు ఎలా వస్తుందో చూడండి. ఓకే, చూడండి, ఈ విధంగా అయితే మీకు ఆత్మలింగం అనేది కనబడుతుంది అన్నమాట. దానికి ఎఫెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, అలాగే వీటిలో ఇంకా మనం మోడిఫికేషన్స్ ఏదైనా చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, సైజు, తర్వాత జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవచ్చు కదా. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు సైజు నార్మల్గా చేసుకొని 200 పెట్టేసాను. జూమ్ ఇన్ చేసుకోవాలనుకోండి, జూమ్ ఇన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఒపాసిటీని తగ్గించాను అనుకోండి, అది చూడండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. ఓకే, ఈ విధంగా వస్తుంది. అలాగే ఇక్కడున్న ఆత్మలింగాన్ని మనం కట్ చేసుకొని ముందుకు గనక పెట్టుకుంటే ఇప్పుడు దీన్ని మనం ఇందాక 600 పెట్టాం కదా, చూడండి ఈ విధంగా వస్తుంది. అప్పుడు నేను ప్లే చేసినప్పుడు ఎలా ప్లే అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి దాన్ని. ఓకే, ఈ మధ్యలో డాట్ ఏదైతే ఉందో మనకి అది కనపడకుండా దాని చుట్టూతా ఒక ఫ్లేమ్ అనేది వెలుగుతున్నట్టు కనపడుతూ వస్తుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు చూడండి. అలాగే లైఫ్ టైం పెంచాలి అనుకుంటే పెంచండి. మీకు అక్కడ కనపడుతుంది చూడండి, డిఫరెన్స్ అనేది కనపడుతుంది చూడండి. దాని చుట్టూతో ఒక శక్తిలాగా వెలువడుతున్నట్టు కనబడుతుంది, ఒక ఆరా లాగా కనబడుతున్నట్టుంది. ఓకే, దాన్ని చూడండి. అలాగే ఓకే, అలాగే యాంగిల్ అక్కడ చూడండి, మీకు యాంగిల్ చేంజ్ అవుతుంది. ఇలా ఎమిషన్ రేంజ్, చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, వెలాసిటీ చూడండి, దాని చుట్టూతా ఆ ఫ్లేమ్ అనేది దూరంగా వెళ్ళాలా లేదా కొంచెం ఎలా ఉండాలి, వెలాసిటీ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఈ చుట్టూతా ఈ కలర్స్ వచ్చినాయి, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి కదా. చూడండి, ఇది కాకుండా ఇక్కడ పక్కనే మనకి గ్లో అని కనబడుతుంది కదా. ఈ గ్లోని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే దానికి సంబంధించిన ఆప్షన్స్ అయితే మీకు చూడండి ఈ విధంగా వస్తాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఇందులో ఏదన్నా మోడిఫికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఓకే, అక్కడ షేప్ ఇమేజ్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు చూడండి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నమాట. మీకు ఎలా కావాలి అనేది మీరు ఇక్కడ నుంచి అయితే చూస్ చేసుకోవచ్చు. ఓకే, రిఫరెన్స్ పాయింట్ ఎలా కావాలి,
ఓకే, అలా చేంజెస్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు కలర్లో డిఫరెన్స్ ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు చూడండి, దీని మీద క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన కలర్ని మీరు చూస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఆల్ఫా తీసుకున్నప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఫ్లిప్ అని క్లిక్ చేస్తున్నాను, ఏం జరిగిందో చూడండి. అక్కడ ఈ ఆల్ఫా చూడండి, ఇక్కడ వరకు మాత్రమే నాకు బ్రైట్నెస్ చూపిస్తుంది, చుట్టూతా ఏదైతే ఉందో దాంట్లో డార్క్నెస్ పెంచింది. అదే ఫ్లిప్ అన్నాను అనుకోండి, చూడండి ఇలా వస్తుంది అనమాట. ఇలా మీకు కావాలి అనుకున్నప్పుడు ఈ ఆల్ఫా అంటే మనకి బ్రైట్నెస్ అనేది అక్కడ జరుగుతున్న ఇమేజ్ కావచ్చు, వీడియోలో కావచ్చు, చుట్టూతా కూడా నాకు ఆ బ్రైట్నెస్ కనపడాలి అనుకున్నప్పుడు ఈ ఆల్ఫాలో అయితే మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఓకే, చూడండి అక్కడ ఇన్వర్ట్ అన్నప్పుడు ఒక రకంగా, ర్యాండమ్ అన్నప్పుడు ఒక రకంగా, క్లియర్, రివర్ట్, ఇలా చేంజెస్ అయితే మనం చేసుకోవచ్చు. ఓకే, ఇది కాకుండా చూడండి ఇక్కడ మీకు స్పార్క్స్ అని కనబడుతుంది కదా, దాని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. మీకు కావాల్సిన కలర్ని మీరు చూస్ చేసుకొని జస్ట్ ఓకే అనండి, అప్లై అనండి, అది మీకు అక్కడ అప్లై అయిపోతుంది. అలాగే గ్లో టైల్స్ అని ఉంది కదా, గ్లో టైల్స్లో కూడా చూడండి ఇక్కడ ఇలా కనపడుతున్నాయి కదా టైల్స్లా, వాటిలో మీరు ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు దీని మీద క్లిక్ చేసుకొని వచ్చిన ప్రాపర్టీస్లో మీరు ఇది ఈ మోడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు. స్మోక్లో మీకు ఎలాంటి మోడిఫికేషన్స్ అయితే కావాలి, చూడండి ఇప్పుడు కొంచెం డిఫరెన్స్ కనపడుతుంది. ఇలా మీరు ఏవైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వీటి మీద క్లిక్ చేసుకొని మీకు ఇక్కడ వచ్చే ఆప్షన్స్లో మీరు మోడిఫికేషన్స్ అయితే చేంజెస్ చేసుకోవచ్చు. చూడండి డిఫరెన్సెస్ కనబడుతున్నాయి, చూడండి వాటిలో చూడండి మళ్ళీ చేంజ్ అయిపోయింది. ఈ విధంగా అయితే మనం మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్గా ఇలా కనబడుతుంది కదా, ఇలా కనపడకుండా మనం దీన్ని సేవ్ చేసుకొని ఒకసారి దీన్ని అయితే క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసిన తర్వాత స్టార్ట్లోకి వచ్చేసి స్టార్ట్ మెనూలో పార్టికల్ ఇల్యూషన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా, ఓపెన్ అయిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ రీసెంట్, దీన్ని ఓపెన్ చేసుకుంటే చూడండి ఈ విధంగా అయితే మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఈ డిస్ప్లే అయిన దాన్ని ఫైల్, రెండర్ ప్రాజెక్ట్, ఇక్కడ మీకు ఎక్కడైతే కావాలి అనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకొని నేమ్ ఇచ్చేసేసుకోండి, లేదా డిఫాల్ట్గా అది సెలెక్ట్ చేసుకుంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రెండరింగ్ అయితే పెట్టేసేయండి. ఆ పార్టికల్ ఇల్యూషన్ దాన్ని డిలీట్ చేసుకున్నాము. డిలీట్ చేసిన తర్వాత మనం ఏదైతే రెండరింగ్ పెట్టామో అంతే కదా, మనం రెండరింగ్ పెట్టింది దాన్ని తీసుకుందాం, తీసుకొచ్చి ఇక్కడ దీనిపైన పెట్టాను చూడండి. ఓకేనా, ఇలా వస్తుంది అది. ఓకే, ఇప్పుడు నాకు దీంట్లో ఏదైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలనుకోండి, ఒక నిమిషం దీన్ని స్కేల్ టు ఫ్రేమ్ చేస్తాను. ఓకే, ఇలా వచ్చిన తర్వాత మనం ఇందాక పిఎస్డి అవుట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనకు ఓన్లీ సింగిల్ లేయర్ కావాలి కాబట్టి దాన్ని ఓపెన్ చేసుకున్నాము. ఇక్కడ నాకు ఇండివిజువల్ లేయర్స్ అని పెట్టుకొని ఈ మిగతా రెండు తీసేసేయండి. ఇది మాత్రమే నాకు కావాలి కాబట్టి దాన్ని మాత్రమే నేను తీసుకుంటున్నాను. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చేసేసి మళ్ళీ దీనిపైన పెట్టాను, చూడండి ఇలా వచ్చింది నాకు. దీన్ని అడ్జస్ట్ చేయాలి. ఓకే, ఇలా పెట్టున్నాను అనమాట.
ఇప్పుడు మీరు దాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ విధంగా వస్తుంది అనమాట. లేదు నార్మల్గా మీరు దీన్ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే ఈ లేయర్ ఆఫ్ చేస్తున్నాము. విజిబిలిటీ చూడండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మీరు ఒపాసిటీలో బ్లెండ్ మోడ్స్ అని కనబడుతుంది కదా, ఈ బ్లెండ్ మోడ్స్లో స్క్రీన్ అని పెట్టండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా మోడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు. లేదు మీకు ఇది కావాలి అనుకుంటే దీన్ని కనుక మీరు ఆన్ చేసుకుంటే ఇప్పుడు కూడా చూడండి మనకి మూవీలో సేమ్ ఎలా అయితే వస్తుందో ఆ విధంగా ఇక్కడ మనకి కనపడుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం చిన్న షార్ట్ ఫిలిమ్స్కి లేదా యాడ్స్కి ఇలాంటి వాటికి మనం ఇలాంటి యానిమేషన్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి పార్టికల్ ఇల్యూజన్ ఎఫెక్ట్స్ని అయితే మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.